ఏంట్రా వివేక్, ఒళ్ళో వాళ్తుందనుకున్న ప్రేమ పావురం ఎగిరిపోయింది. గీతను వలలో వేసుకున్నానన్నావు, నేను గీసిన గీతను దాటదన్నావు. జస్ట్ 1 వీక్లో గీతను బెడ్ మీదకి రప్పిస్తా అని ఛాలెంజ్ చేసావు కదా, నీ ఛాలెంజ్ ఏమైంది? నువ్విచ్చిన గిఫ్ట్ తీసుకుంది, నీతో కలిసి తిరిగింది. తీరా నువ్వు చేయేశాక చీపమ్మంది. జస్ట్ స్టాప్ ఇట్. ఈ వివేక్నంత చీప్ గా ఎస్టిమేట్ చేయొద్దు. దీనికన్నా డ్రై క్యాండిడేట్స్ ని డైవర్ట్ చేశాను. చెప్తున్నా గానీ పని జరగట్లేదు కదా. ఏదేమైనా గీత నీకు ఒక సవాల్ రా. అంత ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి నీకు ఓకే చెప్తుందన్న నమ్మకం నాకు లేదు. రేయ్, చేపకు ఏ ఎర వేయాలో, పావురాయికి ఏ గింజలు విసరాలో, పిల్లికి ఏ పాలు తాగించాలో నాకు మీరు చెప్పనవసరం లేదు. అది నీటిలోనిదైనా, నేల మీదైనా, నింగిలోనిదైనా దాన్ని ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసురా. తీయాలా వద్దా? హలో గీత, నువ్వెందుకు నా ఫస్ట్ కాల్ కట్ చేసావు నాకు తెలుసు. ఐఎమ్ ఏ ఫూల్, స్టూపిడ్, రాస్కెల్. వివేక్, ఎస్, నేను నిన్ను హట్ చేశాను. నా అంత వెధవ ఇంకెవడూ ఉండడు. వివేక్ ఏంటది? అవును గీత, అందమైన పువ్వును చూస్తే తాకాలనిపిస్తుంది, ముద్దుగా ఉన్న పాపాయిని చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుంది, అద్భుతమైన నాట్యాన్ని చూస్తే కాలు కలపాలనిపిస్తుంది. అది సహజం. కానీ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతోనే అనుకోకుండా నిన్ను టచ్ చేసి ఇబ్బంది పెట్టానేమో. వివేక్, లీవ్ ఇట్. బట్ హౌ? మన అనంతమైన ప్రేమ ప్రయాణంలో నా చేతి స్పర్శ అనే మచ్చ నీ హృదయం పైన ఉండిపోయిందే అన్నది నా బాధ. ప్లీజ్ అవన్నీ మర్చిపో. నువ్వు నన్ను మర్చిపోతావన్న బెంగతో నిద్ర పట్టక రాత్రంతా మేల్కొన్నాను. ఇక తట్టుకోలేక నీకు ఫోన్ చేసి క్షమాపణ చెప్తున్నాను. ఇట్స్ ఓకే వివేక్, నేనది మర్చిపోతాలే. థ్యాంక్ గాడ్. అయితే రేపు మనం కలుస్తున్నాం. దేనికి? నా బర్త్డే రోజున ఉండవా? హే, నిజంగానా? మన ప్రేమే దొట్టు. నువ్వు వస్తే తప్ప నేను పుట్టినరోజు జరుపుకోను. నీ చిరునవ్వు చూస్తే తప్ప నేను కేక్ కట్ చేయను. నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూస్తే తప్ప నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. తప్పకుండా వస్తాను. నీ బర్త్డే రోజు నిన్ను అప్సెట్ చేయను, ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. ఓకే వివేక్, బాయ్. ఇప్పుడేమంటారా రేయ్, నా బర్త్డేకి నాకు నేనిచ్చుకునే గిఫ్ట్ ఏంటో తెలుసా? గీతతో స్పెండ్ చేయడం. రేపు నా కల నెరవేరబోతుంది.